పగడాల గారు హతసాక్షి అయిపోయారు. ఆయన హతసాక్షుల్ని ఎందుకు దేవుడు అలౌ చేస్తాడు? దేవుడు భయంకరుడు కదా. ఇప్పటికిప్పుడే ఆ ట్రేస్ అవుట్ చేసి అన్యాయం చేసిన వాళ్ళందరూ శిక్షించబడాలి, న్యాయం జరగాలని ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. నిజమే, మనకు అలా ఉంది. నా మనసంతా నిన్న అంతా బాగాలేదు. నాకు చాలా ఏడుపు వచ్చేసింది నాకు. ఎందుకంటే ఆయన చాలా మంచి డిబేట్ చేశారు అని అంటే చెక్కు చెదరకుండా, జుత్తు చెరగకుండా, కాలు మీద కాలు వేసుకొని అసలు తడబడకుండా ఆయన మాట్లాడితే నిజంగా క్రిస్టియన్ హీరోలాగా అనిపిస్తారు నాకు. ఆయన క్రిస్టియానిటీలో కొంతమంది హీరోస్ ఉంటారు అన్నమాట. ఆ బైబిల్ పండితుల్లాగా అనిపిస్తాడు. ఏ శాస్త్రానికి సంబంధించిన మాట అయినా చిన్న ఆయనే 40+ ఉండొచ్చేమో, నాకు తెలియదు. మనిషిని బట్టి నేను అలా చెప్తున్నాను. ఆయన నేను ఈ మధ్య కాలంలో నచ్చుకున్నటువంటి సేవకులుగా కనిపించారు నాకు ఆయన. అయ్యో ఏమైంది అసలు, ఇంత భయంకరం. వెళ్ళి 3 గంటలకి ఇలా కూర్చోగానే నేను ఆ న్యూస్ని చూశాను. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అయింది నాకు. ఎందుకు ఇలా ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నారు అక్కడ అందరూ. కానీ ఈ గవర్నమెంట్ సపోర్ట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనుషులు, అధికారులు సపోర్ట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రజల యొక్క చేసిన ధర్నా అది మంచిగా వెళ్ళొచ్చు, లేకపోతే వెళ్ళకపోవచ్చు. ఆ ఎంక్వైరీ కరెక్ట్గా రావచ్చు, రాకపోవచ్చు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కరెక్ట్గా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అయితే ఇప్పటికిప్పుడే ప్రభు వచ్చేసి ఒక అద్భుతం చేసేసి అక్కడ నిలవబడి ఇగో వీడే చేశాడు అని చెప్పరు, కానీ ఆయన మాత్రం పనిచేస్తూనే ఉంటారు. హతసాక్షుల యొక్క రక్తము అంటే అర్థం ఏంటంటే ఉజ్జీవము బయలుదేరింది అని అర్థం. ఉజ్జీవము బయలుదేరడానికి ముందు హతసాక్షుల యొక్క రక్తము ఆ నేలలో ఒలుకుట అనేది ఆదిలో నుంచి వస్తుంది. మనం ఆయన్ని ఫిజికల్గా కోల్పోయామని బాధపడుతున్నాం, కానీ హతసాక్షుల యొక్క కేడర్ ఏంటంటే ఇక్కడ కన్ను మూయగానే ఆయన సింహాసనం దగ్గర కన్ను తెరుస్తారు. వారికి తీర్పు ఉండదు. అర్థమవుతుందా? అది ఆయన కేడర్. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. మనం చేయలేము, బాధ, మనుష్యులం కాబట్టి. దేవుడు కలుగజేసుకోవచ్చు కదా, అధికారులను కలుగజేసుకోవచ్చు కదా అని మనం బాధపడుతున్నాం. కానీ హతసాక్షుల యొక్క రక్తము ఉజ్జీవానికి నాంది, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇది మన దేవుని యొక్క శక్తి. ఆయన హస్తము మూవ్ అవుతూనే ఉంటుంది. టైంలో బయట తీసుకొస్తాడు ఆయనది. అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద అణిగి ఉండాల్సిందే. ఆయన తన ప్రజల యందు, ఎస్పెషల్లీ తన యొక్క సేవకుల యందు ఆయన ప్రీతి గలవాడు. వారి కన్ను గుడ్డును ముడితే ఆయన ఊరుకోడు. అలాగని అందరూ ఈ లోకంలో అధికారులు చేసినట్టు టిట్ ఫర్ టాట్ చేయడు. ఆయన వెయిట్ చేస్తాడు సమయము కొరకు. ఖచ్చితంగా ఆయన పని చేస్తాడు. ఇది మన క్రైస్తవ లోకానికి ఆదరణగా ఉండాలి. ఆ మాట మనం ఒప్పుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. అది ఎటువంటి రిపోర్ట్ వచ్చినా కూడా. కానీ ఆయన కుటుంబానికి, ఆయన సంఘానికి, లేదంటే ఆయన ఇవాంజలిస్ట్ కాబట్టి ఆయన నడిపిస్తున్నటువంటి అనాథ శరణాలయాలకి, వీటన్నిటికీ కూడా నిజంగా దేవుడు గొప్ప కాపుదల, ఊరట దయచేయాలని హార్ట్ఫుల్గా నేను ఒక సేవకురాలుగా కోరుకుంటూ ఉన్నాను.